ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం 6th ప్రాబ్లం చూద్దాం. లెవెల్ 1 బేసిక్ నుంచి. ప్రూవ్ దట్ దేర్ ఎగ్జిస్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ మిడ్ పాయింట్ ఆఫ్ అ లైన్ సెగ్మెంట్. అంటే మనం ఇప్పుడు ఏ లైన్ సెగ్మెంట్ తీసుకున్నా దానికి ఒక మిడ్ పాయింట్ ఉంటుందని అయితే ప్రూవ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుందాం, ఏబి. సో సపోజ్ అక్కడ ఒకటే ఉండాలని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి నేనైతే 2 అయితే తీసుకుంటున్నాను, సి ఇంకా డి. సో ఇప్పుడు గివెన్ రాద్దాం. గివెన్ ప్రూవ్ అదే ఏబి ఈజ్ ఎన్ లైన్ సెగ్మెంట్ C and D be midpoints. ఏం ప్రూవ్ చేయాలి మనం? ఆర్టీపీ. ప్రూవ్ దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ మిడ్ పాయింట్ ఇన్ అ లైన్ సెగ్మెంట్. సో ఇది ఎలా ప్రూవ్ చేయాలో చెప్తాను వినండి. ఏబి ఒక లైన్ సెగ్మెంట్ అయితే సిడి అనేది 2 మిడ్ పాయింట్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏసీ ఈక్వల్ టు బీడీ అని అయితే నార్మల్గా రాసిస్తాం మనం. నార్మల్గా ఏసీ ఈక్వల్ టు బీడీ, ఎందుకంటే మిడ్ పాయింట్ ఒక లైన్ వచ్చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది కదా. ఆ మిడ్ పాయింట్ కింద డివైడ్ ఆ లైన్ ఇంటూ 2 పార్ట్స్. సో ఇది యూక్లిడ్ జామెట్రీ కాబట్టి అలా కాకుండా ఏసీ ఈక్వల్ టు బీసీ. ఒకవేళ సి మిడ్ పాయింట్ అనుకుంటే, డి ఇక్కడ పట్టించుకోకండి, ఓన్లీ సి అనుకుంటే కనుక ఏసీ ఈక్వల్ టు బీసీ. అండ్ ఇప్పుడు సి పట్టించుకోకుండా డి పట్టించుకుందాం అనుకోండి, బీడీ ఈక్వల్ టు ఏడి. ఇలా తీసుకోవాలి కదా. కానీ ఏసీ లెంత్ బీసీ లెంత్ ఒకటి కాదు ఇక్కడ. ఎందుకంటే ఏసీ ఇంకా బీసీ, ఏసీ బీడీ ఈక్వల్ అవ్వాలంటే కనుక ఏసీ ఈక్వల్ టు బీడీ అని అయితే మనం రాయొచ్చు. కానీ ఏసీ ఈక్వల్ టు బీసీ రాయలేం కదా, ఎందుకంటే డి అనేది ఇంకో మిడ్ పాయింట్ కాబట్టి ఈ అజంప్షన్ రాంగ్. సో దీన్ని బట్టి ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే, ఇఫ్ వీ డ్రా లైన్ సెగ్మెంట్ విత్ ఓన్లీ వన్ మిడ్ పాయింట్ ఏబి, దీని మిడ్ పాయింట్ సి అనుకుంటే ఏసీ ఈక్వల్ టు బీసీ. ఎందుకంటే ఏసీకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో బీసీకి కూడా అంత డిస్టెన్స్ ఉంది కదా. ఇక్కడ ఏసీకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో బీసీకి అంత డిస్టెన్స్ లేదు, బీడీకి డిస్టెన్స్ ఉంది. అంటే మిడ్ పాయింట్ సి అయినా కానీ ఏబి అయితే ఈక్వల్ అవ్వదు. ఏసీడిబి ఆర్ నాన్ కొలీనియర్ పాయింట్స్. ఏసీబి ఆర్ కొలీనియర్ పాయింట్స్. సో దీన్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? కన్క్లూషన్ రాద్దాం. కన్క్లూషన్ we can conclude that one midpoint can exist on the line segment. లాస్ట్లో హెన్స్ ప్రూవ్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇవైతే థియరిటికల్ సమ్స్ ఫ్రెండ్స్. 6, 7, 8, 9, 10, 6 నుంచి 9 వరకు అయితే థియరిటికల్ సమ్. సో రోజుకు ఒక సమ్ అయితే అప్లోడ్ చేస్తాను. సాధ్యం అయితే రోజుకి 2 సమ్స్ 3 సమ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో థియరిటికల్ సమ్స్ అయితే ఒక ప్లేలిస్ట్లో పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.